ప్రైజ్ లార్డ్. ఈరోజు లేఖన స్వరము దేవునికి లోబడిన నోవహు. ఆదికాండము 6వ అధ్యాయము 22వ వచనం ధ్యానం చేసుకుందామండి. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. చూద్దామండి. ఇక్కడ నోవహు గారి గురించి వ్రాయబడిన మాట. ఆదాము వంశావళిలో ఉన్న నోవహు గారు, నోవహు అనగా నెమ్మది. నోవహు గారు యెహోవా దృష్టి యందు కృపనొందిన వాడుగా కనబడుతున్నారు. ఇక్కడ ఆదికాండము 6వ అధ్యాయంలో నోవహు గారి గురించి ఏమని వ్రాయబడి ఉన్నది అంటే, నోవహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడినై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు అని ఉంటుందండి. దేవుడు భూలోకమును చూసి ఎందుకు బాధపడ్డారండి, ఎందుకు తన హృదయంలో నొచ్చుకున్నారు అంటే, ఆదికాండం 6వ అధ్యాయము 11, 12 వచనాల్లో జవాబు ఉంటుంది. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గంను చెరిపివేసుకుని ఉండిరి. శరీరంతో ఉన్న ఈ మానవులు తమ మార్గాలను వారే చెరిపివేసుకున్నారని వ్రాయబడి ఉన్నదండి. అందుకే 86వ కీర్తనలో దావీదు భక్తుడు అంటున్నారు, యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. ఆయన మార్గం ఏమిటో మనం తెలుసుకోవాలండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది, మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గమును గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. చూద్దామండి. విచారించి తెలుసుకుని నడవమంటుంది వాక్యము. అయితే కొందరు ఏమంటున్నారో అక్కడే వ్రాయబడి ఉంటుంది, అయితే వారు మేము అందులో నడుచుకోనమని చెప్పుచూ ఉన్నారు. ఇలాగ చెప్పుట వలన ఎవరికి నష్టం అండి? ఎవరి మీదకి ఆ దేవుని ఉగ్రత ఉంటుంది? ఎవరైతే తమ మార్గాలని మంచి మార్గం నుండి చెరిపివేసుకున్నారో వారి అంతము జలప్రలయంలో ఏమైనదో మనం దైవ గ్రంథంలో చూస్తున్నాము. అలానే ఉంటుంది రాబోయే ఉగ్రత కూడా. ఆ కడవరి గడియ కూడా అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో ఉంటున్న మనకి దేవుడు నోవహు కాలాన్ని గుర్తు చేస్తూ ఉన్నారండి. 1వ పేతురు పత్రికలో వ్రాయబడి ఉంటుంది, ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఆ ఓడలో నోవహు గారి కుటుంబం మాత్రమే రక్షింపబడింది. మిగతా వారందరూ ఆ జల ప్రళయంలో కొట్టుకుని పోయారని బైబిల్ చెప్తూ ఉందండి. రేపు మన పరిస్థితిని కూడా ఆలోచన చేద్దాం. నోవహు దేవుని ఎదుట ఎలాగున్నారో వ్రాయబడి ఉన్నది. నీతిపరుడుగా, నిందారహితుడిగా, దేవునితో నడిచినవాడుగా ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క ఉగ్రతలో నుండి తప్పించబడ్డారు. మనం కూడా అవే లక్షణాలతో ఈ లోకంలో నడుచుకున్నట్లయితే రాబోయే ఉగ్రత నుండి మనం తప్పించబడతామని తెలుసుకుందామండి. నన్ను రక్షించు అని నోవహు దేవుడికి చెప్పలేదండి. దేవుడే ఆయన యొక్క నీతిని, యథార్థతను చూసి ఆ ఉగ్రతలో లేకుండా చేశాడు. మన యొక్క నీతి కూడా మనల్ని రాబోయే ఉగ్రత నుండి తప్పించబడుతుంది అనే సత్యాన్ని గుర్తెరిగి నడుచుకుందామండి. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. చదువుకుందాం. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును, భూమియు భక్తిహీనుల తీర్పును, నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడింది. అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. గమనిద్దామండి. అప్పుడు నీళ్ల చేత, ఇప్పుడు అగ్ని చేత. దేవుని వాక్యానికి భయపడదామండి. దేవుడు చెప్పినట్లు పూర్తి చేసిన వ్యక్తిగా నోవహు గారు కనపడుతున్నారు. దేవుడు ఏది చెప్తే అది చక్కగా నిర్వర్తించారు. మరి అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మన యొల్ల దీర్ఘశాంతం గలవాడై ఆ దేవుడు ఉన్నాడని గుర్తెరిగి నడుచుకోమంటుందండి బైబిల్. మరి మనమందరము నోవహు గారి వలె నీతిగా, యథార్థంగా, సత్యము చెప్పుచు నిందారహితంగా దేవుని ఎదుట నిలబడటానికి మనల్ని మనం పరిశీలించుకుని సిద్ధపడతామండి. ఆ దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.